మీలో ఎవరికైనా తక్కువ తిన్నా కూడా షుగర్ ఎక్కువగా పెరిగిపోతుంది అని బాధపడుతున్నారా? అయితే మీరు మీల్ సీక్వెన్సింగ్ సరిగ్గా పాటించట్లేదు. ఇదేంటో నేను మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు. తను మొదట 2 ఇడ్లీలు, తర్వాత ఒక ఎగ్, చివర్లో కీరా దోసకాయ సలాడ్ తిన్నాడు. ఇదే వ్యక్తి ఇంకొకలాగా మొదట్లో కీరా దోసకాయ, మధ్యలో ఎగ్, లాస్ట్లో 2 ఇడ్లీస్ తిన్నాడు అనుకోండి. మొదటి ఎగ్జాంపుల్లో షుగర్ ఎక్కువగా పెరుగుతుంది, రెండవ ఎగ్జాంపుల్లో షుగర్ తక్కువగా పెరుగుతుంది. అయితే సేమ్ వ్యక్తి సేమ్ ఆహారం తీసుకున్నప్పటికీ 2 ఎగ్జాంపుల్లో షుగర్ వేరేలా పెరుగుతుంది. ఎందుకోసం అంటే మన ఆహారం ఏ వరుసలో ఏది తీసుకున్నాము అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకొని లాస్ట్లో ప్రోటీన్స్, ఫైబర్ తీసుకుంటే షుగర్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఫస్ట్ ఫైబర్, ప్రోటీన్స్, లాస్ట్లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే షుగర్ తక్కువగా పెరుగుతుంది. ఒక ప్లేట్ తీసుకున్నట్టయితే సగభాగం కూరగాయలు కానీ సలాడ్స్ కానీ ఉండాలి. ఇది ఫినిష్ చేసిన తర్వాత మనం ప్రోటీన్స్కి వెళ్ళాలి. పప్పు కానీ, ఎగ్ కానీ, చికెన్ కానీ. ఇది ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్లో మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టయితే మీల్ సీక్వెన్సింగ్ కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు. అండ్ ఇది మీ షుగర్ని రెగ్యులేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ.